హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది కదా! సో, అందులో మనకి అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ అయితే జరిగాయి తిరుమలలో. సో, చాలా మంచి వేకెన్సీస్, చాలా మంచి శాలరీ కూడా ఇస్తారు. అండ్ విత్ అకామిడేషన్ కూడా ఉంటుంది. సో, దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనమైతే తెలుసుకుందాం. చివరి వరకైతే చూడండి. మీకేమైనా డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అందులో కూడా జాయిన్ అయిపోండి. అందులో మంచి మంచి జాబ్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాము. లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళాస్, ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకైతే యూజ్ అవుతుంది. సో, ఇప్పుడైతే మనం దీని యొక్క డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ఇదైతే అప్లికేషన్ ఫామ్ అండి. ఎట్లా అంటే దీనికి డైరెక్ట్గా ఇంటర్వ్యూ, దీనికైతే ఎలాంటి ఎగ్జామ్ పెట్టట్లేదు. అండ్ ఆల్సో మనకి ఎలాంటి ఫీజు కూడా లేదు. డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకుంటున్నారు. సో, దీనికి ఏంటంటే ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి పంపించాలి. లేదా అంటే మనకి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. మెయిన్ ఇది అప్లికేషన్ ఫాము. ఇక్కడ మీ యొక్క అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేము అండ్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్స్, మీ యొక్క పేరు అండ్ డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, సర్టిఫికేట్స్లో మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్లో ఉండే డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో ఆ విధంగానే రాయండి. ఎందుకంటే ఏజ్ రిలాక్సేషన్స్ అండ్ ఏజ్ ఇస్తారు కదా, సో అప్పుడు ఏదైనా ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సర్టిఫికేట్స్లో మీ యొక్క నేము ఎలా ఉంటుందో, క్యాపిటల్ అయితే క్యాపిటల్, స్మాల్ అయితే స్మాల్, డేట్ ఆఫ్ బర్త్ కూడా అలానే ఫిల్ చేయండి. అండ్ మీ క్యాస్ట్, మీరు బీసీనా, ఓబీసీనా, అట్లా బీసీ అయినా లేకపోతే ఎస్సీనా, ఎస్టీనా, సో ఇట్లా మీ క్యాస్ట్ ఏదైతే అదొకటి. అండ్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్, మీరు పర్మనెంట్ అంటే కొంతమంది ఏంటంటే ఏదైనా జాబ్ పర్పస్ మీద వేరే ఊరు వెళ్ళిపోయి ఉంటారు. సో, అదొక అడ్రస్ ఉంటుంది, పర్మనెంట్ అడ్రస్ ఒకటి ఉంటుంది కదా. సో, ఇది పర్మనెంట్ లైఫ్ లాంగ్ ఉండే అడ్రస్ ఇది. అండ్ ప్రెజెంట్ మీరు ఎక్కడ ఉంటున్నారో అడ్రస్ అది. సో, అలా కాకుండా మీరు ఫస్ట్ నుంచి ఒకే దగ్గర ఉన్నారంటే ఈ పర్మనెంట్ అడ్రస్ దగ్గర, ప్రెజెంట్ అడ్రస్ దగ్గర సేమ్ అడ్రస్ అనేది ఫిల్ చేయండి. సో, అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీ మొబైల్ నెంబరు రెగ్యులర్గా యూస్ చేసేది అండ్ మీ ఈమెయిల్ ఐడి యూస్ చేసేది ఇవ్వండి. మ్యారీడ్ అయితే మ్యారీడ్ ఎస్ఆర్నో పెట్టండి. జెండరు మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు. అండ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబరు ఎవరిదైతే ఇస్తున్నారో మీ మదరా, ఫాదరా, హస్బెండా, ఇంట్లో వాళ్ళు ఎవరు కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నారో వాళ్ళ యొక్క పేరు అండ్ ఆల్సో వాళ్ళ యొక్క నెంబరు. నెక్స్ట్ మీ యొక్క బ్లడ్ గ్రూపు తెలియకపోయినా ఏదో ఒకటి పెట్టేయండి, ఇందులో ఏం ప్రాబ్లం అయితే లేదు. సో, అది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ అకాడమిక్ క్వాలిఫికేషన్. సో, మీరు 10th, ఇంటరు, డిగ్రీ ఏదైతే ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా, మీరు ఏం చదువుకున్నారో అది, కాలేజు, యూనివర్సిటీ అది, ఎన్ని మార్క్స్ వచ్చాయో అవి, ఏ ఇయర్లో పాస్ అయ్యారో అవి కంప్లీట్గా నీట్గా ఫిల్ చేయండి తప్పులు లేకుండా. సో, అదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్. సో, ఇక్కడ ఇంకేమైనా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉంటే అదొకటి ఫిల్ చేయండి. కోర్సు, కాలేజు, మార్క్స్ అవంతా ఫిల్ చేయండి. అండ్ ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్, సో మీరు ఎక్కడైతే ఇంతకుముందు జాబ్ చేసి ఉంటారో ఆ ఎక్స్పీరియన్స్ ఎక్కడనేది ఫిల్ చేయండి. ఏ డిపార్ట్మెంటు, ఏ డిసిగ్నేషను, నేచర్ ఆఫ్ వర్క్, ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్, ఎక్కడ పనిచేశారు, సో ఇవన్నీ కంప్లీట్గా అయితే ఫిల్ చేయండి. సో, అది. అండ్ లాంగ్వేజెస్ను మీకు ఏమొచ్చు, తెలుగు, హిందీనా, ఇంగ్లీషా, తమిళ, ఏది వస్తుంది, మీరు ఏది మాట్లాడగలరా అది ఫిల్ చేయండి. రాయగలరా అది ఒకటి ఫిల్ చేయండి. సో, ఎక్కడైతే చదవగలరా, ఇలా ఏది వస్తే అదే, అంటే ఖచ్చితంగా జెన్యున్గా అయితే ఫిల్ చేయండి. ఎందుకంటే ఇదొక జాబ్ పర్పస్ కాబట్టి ఏది అదర్గా ఫిల్ చేయకూడదు, నార్మల్గా ఉండే జెన్యున్గా అయితే ఫిల్ చేయాలి. సో, అది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇంకా డేట్ ఒకటి, సిగ్నేచర్ ఒకటి, అవి ఒకటి ఉండాలి. అండ్ ఇక్కడ మనకి ఉండాల్సినవి సర్టిఫికేట్స్ అయితే చెప్పారు. చెక్ ఫర్ డాక్యుమెంట్స్ సబ్మిటెడ్ అలాంగ్ విత్ అప్లికేషన్ ఇచ్చారు. సో, కాపీస్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఉండాలి.
అండ్ మార్క్ లిస్టు ఎడ్యుకేషన్ మార్క్ లిస్టు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అండ్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, పాన్ కార్డు మెయిన్ ఉండాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఇవి. సో ఈ డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి అండ్ దీంతో పాటు అటాచ్ అనేది చెయ్యాలి. సో అది ఇప్పుడు మెయిన్ ఇప్పుడైతే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే శ్రీలక్ష్మి శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ ఉంది కదా, సో ఇందులో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో వాల్కిన్ సెలక్షన్ బి కండక్టెడ్ ఫర్ ద పోస్ట్ నోటిఫైడ్ హైర్ అండ్ వర్క్ శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్ తిరుపతి అని ఇచ్చారు. అవుట్సోర్స్ బేసింగ్ త్రూ కార్పొరేషన్. సో ఏంటంటే మనకి అవుట్సోర్సింగ్ కింద భర్తీ చేస్తున్నారు. సో ఆ పర్మనెంట్ అంటే ఆఫ్టర్ కొన్నాళ్ళు అవుట్సోర్సింగ్ చేసిన తర్వాత పర్మనెంట్ చేస్తే చేస్తుంది గవర్నమెంట్, లేకపోతే లేదు. సో అది అవుట్సోర్సింగ్ అంటే అవుట్సోర్సింగే. సో అది అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ రిపోర్టింగ్ డేట్ అయితే ఇచ్చారు. సో ఎప్పుడు మనకి ఇంటర్వ్యూ ఉంటుంది, 10వ నెల 1వ తారీఖు అంటే అక్టోబర్ 1వ తారీఖున అయితే 10 గంటలకైతే ఇంటర్వ్యూ ఉంటుంది. రిపోర్టింగ్ లొకేషన్ శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్ తిరుపతి అయితే ఇచ్చారు. సో అది అండ్ రిజిస్ట్రేషన్ అండ్ యాక్సెప్ట్ అప్లికేషన్స్ విల్ బీ క్లోజ్డ్ 12 అంటే మనకి ఆఫ్టర్ 12 కంప్లీట్ అయిపోతుందంట. సో మీరు ఏంటంటే 10 o'clock వెళ్ళి 12 o'clock వరకు అయితే ఇంటర్వ్యూస్ అన్నీ జరుగుతుంది. ఆఫ్టర్ అయితే కంప్లీట్ అయిపోతాయి అన్నీ. సో అది అండ్ ఇక్కడ పోస్ట్ క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్సు, మినిమం ఏజ్ లిమిట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, శాలరీస్ అయితే ఇచ్చారు. సో మనకి ఏంటంటే చూడండి, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ అయితే ఇచ్చారు. మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ బీఎస్సీ ఫిజిషియన్ అసిస్టెంట్ అయితే ఇచ్చారు అండ్ ఎంఎస్సీ నర్సింగ్, 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ 35 years ఏజ్ అనేది ఉండాలి అండ్ 1 వేకెన్సీ ఉంది, 30,000 శాలరీ అనేది ఇస్తారు. అండ్ ఎకో టెక్నీషియన్ అయితే బీఎస్సీ ఇన్ ఎకోడ్రోగ్రఫీ ఇచ్చారు. మినిమము 1 year ఎక్స్పీరియన్స్, 35 years అండ్ 1 వేకెన్సీ, 21,500 వరకు అయితే శాలరీ అనేది ఉంటుంది. అండ్ అనెస్థీషియా టెక్నీషియన్ మస్ట్ హ్యావ్ బీఎస్సీ ఇన్ అనెస్థీషియన్ ఇచ్చారు. 1 year ఎక్స్పీరియన్స్, 35 years ఏజ్, 3 వేకెన్సీ ఉంది, వీళ్ళకి 21,000 వరకు అయితే శాలరీ వస్తుంది. అండ్ ఫిజిషియన్ అసిస్టెంట్ బీఎస్సీ ఫిజిషియన్ అసిస్టెంట్ కోర్స్ సిటీ సర్జరీ అయితే ఉండాలి, 5 years ఎక్స్పీరియన్స్ అండ్ 35 years ఏజ్, 1 వేకెన్సీ ఉంది, 67,000 వరకు అయితే ఉంటుంది. అది ఒకటి. అండ్ జూనియర్ ఫిజిషియన్ అసిస్టెంట్ ఇది బీఎస్సీ నర్సింగ్ విత్ డిప్ ఇన్ ఫిజిషియన్ అసిస్టెంట్ కోర్స్ అయితే ఉండాలి. సో అది 3 years ఎక్స్పీరియన్స్, 35 years ఏజ్, 1 వేకెన్సీ ఉంది, 41,000 అయితే శాలరీ ఉంటుంది. అండ్ ప్రొఫిషియంట్ సో ఇది బీఎస్సీ ఇన్ ప్రొఫిషియన్ టెక్నాలజీ అనేది ఇచ్చారు. సో మినిమం 1 year ఎక్స్పీరియన్స్, 35 years, 1 వేకెన్సీ, 35,000 శాలరీ అనేది ఉంటుంది. మొత్తం 8 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.